పరిశుద్ధ దేవుని వాక్య భాగంలో నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుంచి నేను చదువుతాను. దయచేసి మీ బైబిల్ గ్రంథాలు తెరిచి చూడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుంచి, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లుగా భూలోకమందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. 14వ వచనం వరకు మనం ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభువుకి నిజమైన శిష్యులుగా మనం జీవించాలన్నది ఈ సంవత్సరం యొక్క మన ఆశ, మన నిర్ణయం, మన కోరిక. యేసు ప్రభు శిష్యులుగా జీవించాలంటే ఆ శిష్యులు కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. జనవరి నెలలో యేసు ప్రభు యొక్క శిష్యులు ఎవరైతే శిష్యులుగా జీవించాలని కోరుకుంటారో వాళ్ళు దేవుని యొక్క సువార్తలో నాటబడి ఉండాలి, సువార్తను ఎరిగి ఉండాలి, సువార్తను అవగాహన చేసుకోవాలి. అప్పుడే యేసు ప్రభువుకి నిజమైన శిష్యుడు అవుతాడని మొదటి నెలలో మనం నేర్చుకున్నాం. 2వ నెలలో నిజమైన శిష్యులుగా జీవించాలని ఎవరైతే ఆశపడతారో, ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో, వాళ్ళ జీవితాల్లో 2వ లక్షణం, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు కలిగి ఉండవలసిన 2వ లక్షణం ఏంటంటే వాక్యమందు వాళ్ళు నిలిచి ఉండాలి. దేవుని యొక్క వాక్యమందు వాళ్ళు నిలిచి ఉన్నప్పుడు వాళ్ళు నిజమైన శిష్యులుగా ఉంటారు. ఎందుకంటే వాక్యము సత్యంలోకి నడిపిస్తుంది, ఆ సత్యము మనల్ని స్వతంత్రులను చేస్తుంది అని మనం నేర్చుకున్నాం. మార్చి నెలలో యేసు ప్రభు శిష్యులుగా ఉండగోరినటువంటి వారు కలిగి ఉండవలసిన 3వ లక్షణం ఏంటంటే నిరంతరము కూడా ప్రార్థించే వారంగా మనం ఉండాలి. ప్రే కంటిన్యూవల్లీ ప్రార్థించే వారిగా ఉండాలి. శిష్యుడిగా ఉండాలి అంటే ఆ శిష్యుల జీవితంలో ప్రార్థన ఉండాలి. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ప్రార్థన ఎలా చేయాలో నేర్పించారు. లూకాసు వార్తలో ఇదే అంశాన్ని చూసినట్లయితే యేసు ప్రభు శిష్యులు ఆయన దగ్గరికి వస్తారు. ప్రభా, ప్రార్థన మేము ఎలా చేయాలో మాకు నేర్పించండి అని అడుగుతారు. 2 సందర్భాల్లో కూడా యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన. చాలా సందర్భాల్లో ఇది ప్రభు ప్రార్థన, పరలోక ప్రార్థన అని పిలుస్తాం, కానీ శిష్యుల ప్రార్థన అంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఎందుకంటే శిష్యులు నేర్చుకున్న ప్రార్థన, శిష్యులకు ప్రభువు నేర్పించిన ప్రార్థనగా దీన్ని మనం చూస్తాం. ఆ ప్రార్థన అనే అంశాన్ని గురించి ప్రభువు మాట్లాడుతూ మొట్టమొదటిగా ప్రార్థన ఎలా చేయకూడదో చెప్పాడు. ఆ తర్వాత ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాడు. యేసు ప్రభు మీరు ప్రార్థన చేయనప్పుడు అనే పదాన్ని 4 సార్లు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో వాడతాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. వేషధారుల యొక్క ప్రార్థన ఉద్దేశం ఏంటంటే, ఇదిగో ప్రజలు నేను ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు గుర్తించాలి, నేను చేసే ప్రార్థన వాళ్ళు చూడాలి, నేను ప్రార్థన చేసినప్పుడు నేను మాట్లాడే వొకాబులరీ ఉంటుందే, ఆ మాటలు విని వాళ్ళు ఇంప్రెస్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు ప్రార్థన చేస్తారు. కాబట్టి వేషధారుల్లాగా ప్రార్థన చేయవద్దు. డిసెంబర్ నెలలో క్రిస్మస్ వచ్చినప్పుడు మన పిల్లలు దేవదూతల వేషం వేస్తారు. ఆ కాసేపే ఆ వేషం. ఆ తర్వాత కూడా నేను ఏంజల్ని పైనుంచి కిందకు దూకుతానంటే అవదన్నమాట. ఆ వేషం వేసినప్పుడు, ఆ పాత్రను ధరించినప్పుడు మాత్రమే ఆ పాత్రలో వాళ్ళు ఉంటారు. నిజానికి రియాలిటీకి ఆ పాత్ర వేసినప్పుడు తేడా ఉంటుంది అన్నమాట. రియాలిటీలో వాళ్ళు వేరే, పాత్ర వేసినప్పుడు వేరే పాత్రను వాళ్ళు వేస్తారు. అలాగే చాలామంది ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల్లాగా ప్రార్థన చేస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే రియాలిటీలో అలాంటి ప్రార్థన వాళ్ళ జీవితంలో లేదు, కానీ అందరి ముందు, సమాజ మందిరం ముందు ప్రజలందరూ గుర్తించాలని ప్రార్థిస్తారు. అలా మీరు చేయొద్దు అని ప్రభువు చెప్పాడు. తర్వాత 7వ వచనంలో చూసినట్లయితే మరొకసారి ప్రభు చెప్తాడు ఆ మాట. ఏమని? మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచించవద్దు. విస్తరించి మాట్లాడుట వలన మనకు తన మనవి వినపడునని వారు తలంచుచున్నారు. వారి వలె మీరు ఉండొద్దు. అన్యజనులు, పేగన్స్, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు.
వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు మంత్రాలు జపించినట్లుగా వాళ్ళు చేస్తారు, లేకపోతే ఒకే పదాన్ని అనేక సార్లు వాళ్ళు వల్లించడానికి ప్రయత్నం చేస్తారు. తద్వారా వాళ్ళు ఆశించేది ఏంటంటే, ఇదిగో నా ప్రార్థన దేవుడు వింటాడు అని. అయితే యేసు ప్రభు చెప్తున్న విషయం ఏంటంటే, అన్యజనుల వలె వ్యర్థంగా మీరు అనేక పదాలను ఉచ్చరించటం వల్ల, ఓకే, లేకపోతే దానికి గ్రీక్ భాషలో ఉన్న మాటకి అర్థం ఏంటంటే, ఒక చక్రవర్తి ఉండేవాడట, ఆయనకి నత్తి ఉండేదట, సరిగా అర్థమయ్యేది కాదట. లేకపోతే ఇంకొక కాంటెక్స్ట్లో ఏమంటారంటే, ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన చాలా ఎలక్వెంట్గా మాట్లాడగలడు. ఈ రెండు అర్థాల్లో ఏదైనా ఇక్కడ ప్రభువు చెప్పే మాట ఏంటంటే, వ్యర్థంగా ఉచ్చరించవద్దు. మరొక అర్థం ఏంటంటే దీనికి, ఇదిగో ఒకే మాటని పదే పదే మైండ్లెస్గా, మెకానికల్గా మీరు ప్రార్థన చేయడం వల్ల ప్రయోజనం లేదు. ఆ విధంగా కూడా మీరు ప్రార్థన చేయవద్దు అని చెప్పి 9వ వచనంలోకి వచ్చేసరికి, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. ఇదిగో ఇలా ప్రార్థన చేయొద్దు, వేషధారిలాగా ప్రార్థన చేయొద్దు, అన్యజనుల్లాగా ప్రార్థన చేయొద్దు, కానీ ఇదిగో ఇలా ప్రార్థన చేయండి. ఇది అథెంటిక్ ప్రేయర్, ఇది నిజమైన ప్రార్థన, ఇది జెన్యూన్ ప్రార్థన. అయితే ఈ యొక్క వాక్యాన్ని బోధించడం అయిపోయిన తర్వాత నా ఆశ ఏంటంటే, మీరు ప్రార్థన చేసే పద్ధతిలో మార్పు రావాలన్నది నా ఆశ. ఇప్పటి వరకు మీరు ఒక రీతిలో ప్రార్థన చేశారు, కానీ ఇక నుంచి యేసు ప్రభు నేర్పించిన రీతిలో మీరు ప్రార్థించాలన్నది నా ఆశ. ఆ విధమైన మార్పు కలిగితే ఈ సందేశానికి ఫలితం వచ్చినట్లే. ఆ విధమైన మార్పు కలిగితేనే అది నిజమైన ప్రభువు నేర్పించిన అథెంటిక్ ప్రార్థనగా మనము ఆశీర్వదించబడేటువంటి వారంగా ఉంటాం. అయితే ఈ ప్రార్థన మొత్తాన్ని చదివినప్పుడు 9వ వచనం, 10వ వచనం, 11వ వచనం, 12వ వచనంలో మనం చూసిన 12, 13వ వచనంలో మనం చూసినట్లయితే, ఈ 13 వచనాలు 9, 10, 11, 12, 13 5 వచనాల్లో యేసు ప్రభువు నేర్పించిన ప్రార్థనను మనం 2 భాగాలుగా చేయొచ్చు. యేసు ప్రభువు నేర్పించిన ప్రార్థన 2 భాగాలుగా చేయొచ్చు. మొదటి భాగంలో ఇది దేవుని మహిమకు సంబంధించినటువంటి భాగం. ఈ దేవుని మహిమకు సంబంధించిన భాగంలో 3 భాగాలు, దేవుని మహిమకు సంబంధించినటువంటి భాగంలో 3 విషయాలు నేర్పిస్తాడు ప్రభు ఇక్కడ. రెండవది మనిషి యొక్క అవసరతకు సంబంధించిన భాగం, 2వ భాగం. ఇందులో కూడా 3 విషయాలు యేసు ప్రభు నేర్పిస్తాడు. కాబట్టి నిజమైన శిష్యులు, నిజమైన క్రైస్తవులు ఎప్పుడు ప్రార్థన చేసినా, దేనికోసం ప్రార్థన చేసినా, ఏ సందర్భంలో ప్రార్థన చేసినా ఈ 2 భాగాలు ఉండాలి. ఈ 2 భాగాలు మేజర్గా, మన ప్రార్థన 2 భాగాలుగా విభజించబడి ఉండాలి. మనం చేసే ప్రార్థనలో ఈ 2 భాగాలు ఉన్నప్పుడే అది యేసు ప్రభు నేర్పించిన ప్రార్థనలాగా అవుతుంది. ఆ విధంగా మనము చేసినప్పుడే దేవుని యొక్క, ఆ విధంగా చేయడం ద్వారా ప్రభువు నేర్పించినట్లుగా మనం ప్రార్థన చేయగలుగుతాం. అయితే మొదటి భాగం దేవుని యొక్క మహిమకు సంబంధించినటువంటి భాగం ఇది. అయితే యేసు ప్రభు ఈ విధంగా ప్రారంభిస్తూ ఉన్నాడు. ఏమనంటే, పరలోకమందున్న మా తండ్రి. అందరు నాతో చెప్తారా? చెప్పండి కొంచెం. పరలోకమందున్న మా తండ్రి. ఆల్ రైట్. సో బైబిల్ని చదివేటప్పుడు, బైబిల్ని బోధించేటప్పుడు మనం జనరల్గా చూసుకుంటూ వెళ్ళిపోతే లోతైన విషయాలు మనకు అర్థం కావు. అక్కడ ఉన్నటువంటి కామా కూడా ఒక పాఠాన్ని నేర్పిస్తుంది, కాబట్టి కూడా ఒక పాఠాన్ని నేర్పిస్తుంది, అయితే కూడా ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. ప్రతి పదము మనకి ప్రాముఖ్యమే. ఇక్కడ మనం చూస్తే పరలోకమందున్న మా తండ్రి. నేను మొట్టమొదటిగా మీరు గమనించవలసిన విషయం అవర్, ఇంగ్లీష్లో అవర్, మా. అయితే నా తండ్రి కాదు, ఇక్కడ మా తండ్రి. ప్రేయర్ బిగిన్స్ నాట్ విత్ సెల్ఫ్-సెంటర్డ్నెస్ బట్ విత్ అ షేర్డ్ సన్షిప్ అండ్ డాటర్షిప్. ప్రార్థన ప్రారంభం ఎలా అవుతుందంటే, నా అనేటువంటి స్వార్థంతో ప్రారంభం అవడం లేదు, మా అనేటువంటి ఒక కమ్యూనల్ యాటిట్యూడ్తో. ఒక సంఘము, సమాజము, సమూహము, నేను ఒక్కడనే కాదు, మా వెనకాల బ్యాచ్ చాలా ఉంది అన్న రీతిలో ప్రార్థన ప్రారంభం అవుతుంది అన్నమాట. జనరల్గా ప్రభా నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు అని మనం ప్రార్థన చేస్తాం. కానీ ప్రభువు నేర్పించిన ప్రార్థనలో ప్రాధాన్యత, అఫ్కోర్స్
నాకు కావాలి అనే అంశం కూడా వచ్చుద్ది. కానీ ఓవరాల్గా ప్రభువు నేర్పించిన ప్రార్థనలో ఇదిగో మా తండ్రి అని అనమని ప్రభువు చెప్తా ఉన్నాడు. అంటే వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు కూడా, సాలిట్యూడ్లో ప్రార్థన చేసినప్పుడు కూడా we pray as members of the body of Christ. ఎలా ప్రార్థన చేస్తామంటే వ్యక్తిగతంగా ప్రార్థన చేసేటప్పుడు కూడా ఇదిగో మేము క్రీస్తు శరీరానికి సంబంధించినటువంటి గుంపై ఉన్నాము అనే ఐడెంటిటీతో మనం ప్రార్థన చేస్తాం. ఎఫెసీ పత్రిక 4:6 మనం చూసినట్లయితే ఒకే దేవుడు ఆయన అందరికీ తండ్రి అయి ఉన్నాడు, అందరికీ తండ్రి అయి ఉన్నాడు. అయితే ఎప్పుడైతే మా తండ్రి అని మనం ప్రార్థన చేస్తామో, మా తండ్రి పరలోకమందున్న మా తండ్రి అని ఎప్పుడైతే మనం పలుకుతామో అప్పుడు ఇది మనకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఏమనంటే ఇదిగో మేము ఒక తండ్రికి చెందిన వాళ్ళము, ఒక ప్రజల గుంపుకు చెందినటువంటి వాళ్ళము, ఒక రాజ్యానికి చెందినటువంటి వాళ్ళము, క్రీస్తుకు చెందినటువంటి వాళ్ళము అనే అంశము ఈ మా అనే విషయం మనకు జ్ఞాపకం చేస్తుంది అన్నమాట. నా అనేది ఇండివిజువాలిటీ, మా అనేది మా అనే పదం ఎప్పుడైతే వాడతామో అది మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది? నేను ఒంటరి వాడిని కాదు, నేను ఒక గుంపుకు చెందినటువంటి వాడిని, ఒక సమాజానికి చెందినటువంటి వాడిని, ఒక తండ్రికి, ఒక రాజ్యానికి, ఒక దేవునికి, ఒక క్రీస్తుకి చెందినటువంటి వాడిని అనే విషయం అది జ్ఞాపకం చేస్తుంది అన్నమాట. పరలోకమందున్న మా తండ్రి, తండ్రి. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే నాట్ న్యాచురలీ వీఆర్ ఆల్ గాడ్స్ చిల్డ్రన్. అందరికీ న్యాచురల్గా తండ్రి కాదు. అఫ్ కోర్స్ దేవుడే మనందరినీ సృజించాడు, కానీ న్యాచురల్గా భూలోకంలో ఉన్న వాళ్ళందరికీ తండ్రి కాదు ఆయన. మనము బై అడాప్షన్ ఆయన పిల్లలమయ్యాం. అడాప్షన్ ద్వారా, దత్తత తీసుకోబడడం ద్వారా ఆయన మనకి తండ్రి అయ్యాడు. దత్తత మనం ఎలా తీసుకోబడ్డాము? ఒకప్పుడు ఆ రోడ్డు మీద ఆ పాపంలో చెడిపోయి, పడిపోయి, పాడైపోయి, దేవునికి దూరంగా ఉన్నటువంటి మనలను దేవుడు ప్రేమించి ఆయన కృప చూపించి ఆయన ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ కార్యం మన హృదయంలో జరిగింది. అప్పుడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి మన పాపాలను ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిసం పొంది ఆయన సంఘంలో చేర్చబడి ఆయన పిల్లలుగా మనం మార్చబడ్డాం. ఆఫ్రికా దేశంలో ఒక ఆర్ఫనేజ్ ఉందనుకోండి. ఆర్ఫనేజ్లో ఆహారం లేకుండా బాగా ఎండిపోయి, సన్నబడిపోయి, బొయ్యకలు బయటికి కనపడే పిల్లలు ఉన్నారు. సాంబశివరావు గారు లాంటి ఒక తెల్ల ఆయన అమెరికా నుంచి ఆఫ్రికా దేశం వెళ్ళి ఆ ఆర్ఫనేజ్లో 100 మంది ఉంటే వాళ్ళలో ఒకరిని ఎన్నుకొని ఇదిగో ఈయన నా పిల్లవాడిగా నేను చేర్చుకుంటాను అని పేపర్ వర్క్ అంతా చేసి ఆయన ఎన్నుకొని చక్కగా అమెరికా తీసుకొచ్చి అక్కడ పెంచి పోషించి ఆయన ఇంటి పేరు ఇచ్చి ఆయన భోజనం పెట్టి చేశాడు అనుకోండి. ఇది ఎవరి గొప్పతనం? ఎన్నుకున్న సాంబశివరావు గారి గొప్పతనమా? ఎన్నుకోబడిన పొట్టోడు గొప్పతనమా? ఎన్నుకున్న సాంబశివరావు గారు ఆయన ఎన్నుకున్నాడు. ఎన్నుకోవడానికి ఏంటి? ఆయనలో ఏమైనా ప్రత్యేకత ఉందా? పేదరికం తప్ప. కాబట్టి దేవుని ఎన్నిక అలాంటి గొప్పదన్నమాట. నేను దేవుణ్ణి నమ్ముకున్నానని మనం సంకల గుద్దుకోవడం కంటే ఆయన నన్ను ఎన్నుకున్నాడని సంతోషపడమే శ్రేష్టమైన విషయం. అది ఎన్నికంటే. సో బై అడాప్షన్ మనము ఆయన పిల్లలుగా ఉన్నాం. అడాప్షన్ ద్వారా ఆయన మనకి తండ్రి. న్యాచురల్గా ఆటోమేటిక్గా ఆయన మనకి తండ్రి కాదు. తండ్రి అని మనం పిలుస్తున్నప్పుడు ఇంకొక విషయం మనకేం అర్థం అవుతుందంటే వీ హ్యావ్ యాక్సెస్. ఆయన సన్నిధిలోనికి మనకు అనుమతి ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళడానికి అనుమతి ఉంది. ఎప్పుడైతే అడాప్షన్ ద్వారా మనకు ఆయన తండ్రి అయ్యాడో అప్పుడు మనకు యాక్సెస్ ఉంటుంది. యాక్సెస్తో పాటు ఆయన మనం తండ్రి అని పిలుస్తున్నాం కాబట్టి సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఎన్ని విషయాలు ఉన్నాయి. పరలోకమందున్న మా తండ్రి అని మనం పిలిచినప్పుడు ఏమని చెప్పండి? అందులో అడాప్షన్ ఉంది, సెక్యూరిటీ ఉంది, యాక్సెస్ ఉందన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఫాదర్, తండ్రి, ఈ భూలోక సంబంధమైన తండ్రులు కూడా మనకున్నారు.
ఈ భూలోక సంబంధమైన తండ్రులు అన్నిసార్లు మన విషయాల్లో అన్ని కార్యాలు మనకి జరిగించలేకపోవచ్చు. తండ్రులు ప్రేమిస్తారు, కానీ అన్నిసార్లు అన్ని విషయాలు వారికి జరిగించలేకపోవచ్చు. కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు. అన్ని సందర్భాల్లో వాళ్ళు ఆ పిల్లల దగ్గర ఉండలేకపోవచ్చు. కానీ ఈ తండ్రి ఏ తండ్రి? అవర్ ఫాదర్ హూ ఆర్ట్ ఇన్ హెవెన్. పరలోకమందున తండ్రి ఈ తండ్రి. సో మానవ తండ్రులకు పరలోక తండ్రికి తేడా ఉందన్నమాట. మానవ తండ్రులు ఫెయిల్ అవ్వచ్చు. ఇన్ఫ్యాక్ట్ మానవ తండ్రులు అబ్యూస్ కూడా చేయొచ్చు. కొన్ని స్టోరీస్ మనం వింటూ ఉంటాం. మా తండ్రి నన్ను చాలా అబ్యూస్ చేశాడండి. రేప్ చేసిన తండ్రులు కూడా ఉన్నారు, ఇబ్బంది పెట్టిన తండ్రులు కూడా ఉన్నారు. కానీ అయితే మానవ తండ్రులు ఫెయిల్ అవ్వచ్చు, మానవ తండ్రులు అన్ని సహాయం చేయలేకపోవచ్చు. కానీ ఈ తండ్రి ఏ తండ్రి అయి ఉన్నాడంటే ఈయన పరలోకమందున్న తండ్రి అయి ఉన్నాడు. సో ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్, అ బిగ్ డిఫరెన్స్ అన్నమాట. చాలా డిఫరెన్స్ మనకు చూపించి, పరలోకమందున తండ్రి ఈయన పరిశుద్ధుడైనటువంటి తండ్రి, శక్తి కలిగినటువంటి తండ్రి. హీ నెవర్ ఫెయిల్స్. ఆయన ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ని రుచి చూడలేదు. ఆయన శక్తివంతుడైనటువంటి తండ్రి, పరిశుద్ధుడైనటువంటి తండ్రి, ఆయన ప్రేమించే తండ్రి, మనకు ఎల్లప్పుడూ సమీపంగా ఉంటున్నటువంటి తండ్రి ఉన్నాడు. ఎవరైతే ఆయనను తండ్రిగా కలిగి ఉంటారో వాళ్ళకి లోన్లీనెస్ ఉండవలసిన అవసరం లేదు, వాళ్ళకి యాంగ్జైటీ ఉండవలసిన అవసరం లేదు, వాళ్ళకి భయము ఉండవలసిన అవసరం లేదు. వారు నిరీక్షణ కలిగి జీవించవచ్చు, సంతోషంగా జీవించవచ్చు, కాన్ఫిడెంట్గా జీవించవచ్చు. ఎప్పుడైతే పరలోకమందున్న తండ్రి నీ తండ్రి అయి ఉంటాడో. మనకున్న ఈ పరలోక తండ్రి కేవలం మంచి తండ్రి మాత్రమే కాదు, ఈయన గొప్ప తండ్రి. కేవలం దయ కలిగిన తండ్రి మాత్రమే కాదు, ఆయన రాజు అయి ఉన్న తండ్రి. ఏదో పాడైపోయిన చెడిపోయిన రూమ్లో కూర్చొని ఒక కుర్చీ మీద కూర్చుని వినే తండ్రి కాదు, పరలోకపు సింహాసనం మీద కూర్చుని ఆయన వినుచున్న తండ్రి. ఆమేన్. మనం ఏదో గట్టిగా కేకలేసి ప్రార్థన చేశామనో, లేకపోతే గుసగుసలాడి దేవుని చెవిలో ప్రార్థన చెప్పామనో ఆయన మన ప్రార్థన వినడం లేదు. కానీ ఆయన మన తండ్రి అయి ఉన్నాడు, పరలోకంలో ప్రార్థన వినే తండ్రి అయి ఉన్నాడు. కాబట్టి ఆయన మన ప్రార్థన వింటున్నాడు. ప్రార్థన విషయంలో కొంతమంది గట్టిగా చేయాలంటారు, కొంతమంది చాలా సైలెంట్గా కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని చాలా డీసెంట్గా ప్రార్థన చేయాలంటారు. నువ్వు కేకలేసి ప్రార్థన చేసినా, పెంతెకొస్తేలాగా రిఫార్మ్డ్లాగా గొనుక్కుంటా ప్రార్థన చేసినా, ఏం మాట్లాడకుండా చేసినా, ఈ విషయంలో పెంతెకొస్తేలుగానే కరెక్ట్ అని చెప్పాలి. యాక్చువల్లీ గట్టిగా ప్రార్థన చేయాలి. మీరు కూడా గొనుక్కుంటా ఉండి ఎప్పుడు మారుతారో నాకు తెలియదు. యాక్చువల్లీ ప్రార్థన చేయండి అంటే పోటాడమంటే మామూలుగా ఉండదు. మరి ఎందుకు గొనుకుతారు? ఎందుకు గట్టిగా ప్రార్థన చేయరు? ఎందుకు సిగ్గుపడతారు? ఒకటి అయితే మన టోన్ ఆఫ్ వాయిస్ని బట్టి మన ప్రార్థన వినపడడం లేదు దేవునికి. కానీ ఆయన వినడానికి ఇష్టపడే దేవుడు కాబట్టి, చెవులున్న దేవుడు కాబట్టి, సజీవుడైన దేవుడు కాబట్టి ఆయన మన ప్రార్థన వింటున్నాడు. అవర్ ఫాదర్ ఇన్ హెవెన్, మా పరలోకమందున తండ్రి, ఇది కేవలం ఒక ఫార్మల్ ఇంట్రడక్షన్ మాత్రమే కాదు, ఇట్ ఈస్ అవర్ ఫెయిత్ డిక్లరేషన్. ఆమేన్. ఇది కేవలం నా తండ్రి, ఆయన పరలోకంలో ఉన్నాడు, ఆయన రాజు అయి ఉన్నాడు అని కేవలం ఒక బేసిక్ ఇంట్రడక్షనే కాదు. ఎప్పుడైతే పరలోకమందున్న మా తండ్రి అని చెప్తున్నామో అది నా ఫెయిత్ని నేను డిక్లరేషన్ చేస్తున్నా. నాకు తండ్రి అయి ఉన్నాడు, ఆయన పరలోకమందున్నాడు, ఆయన శక్తివంతుడైనటువంటి దేవుడు అయి ఉన్నాడు, నన్ను ఆయన అడాప్ట్ చేసుకున్నాడు. నేను ఒంటరి వాడిని కాదు, నేను ఒక కుటుంబానికి చెందిన వాడిని. నేను విడిచిపెట్టబడలేదు, నాకు ఒక తండ్రి ఉన్నాడు. నేను శక్తిహీనుడను కాదు, నా తండ్రి పరలోకంలో ఉన్నాడు అని మనం డిక్లేర్ చేస్తున్నాం అన్నమాట. ఆమేన్. పరలోకమందున తండ్రి అని ఎప్పుడైతే మనం ప్రార్థన ప్రారంభిస్తామో, చాలాసార్లు మనం ఇంకా ఇంట్రడక్షన్లోనే ఉన్నాం. ఓకే, ఇంకా పావుగంట చాలా టైం వేగంగా పరిగెత్తా ఉంది. సరే, చూద్దాం ఎంతవరకు మనం దేవుడు సహాయం చేస్తారు. ప్రార్థన చేయడానికి మనం కళ్ళు మూసుకున్నప్పుడు చాలా క్యాజువల్గా మనం తీసుకుంటూ ఉంటాం. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే వెన్ యూ బిగిన్ టు క్లోజ్ యువర్ ఐస్, ఎప్పుడైతే నీ కళ్ళను ప్రార్థన చేయడానికి కళ్ళు మూస్తావో, యు ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ హూ ఈజ్ ఆన్ ద థ్రోన్.
ఒక్కసారి ఊహించుకోండి, నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే నువ్వు ఇక్కడ కళ్ళు మూస్తే నువ్వు ఎక్కడ నీవు నిలబడుతున్నావు అంటే, ఇదిగో ఆయన ఒక సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు, తేజోమయుడైనటువంటి దేవుడు. ఆయన చుట్టూ దేవదూతలు పరిశుద్ధుడు 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 అని వేవేల మంది పొగుడుతున్నటువంటి ఆయన ప్రశస్తమైన ఆయన సన్నిధిలోకి నీవు వెళుతున్నావన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు అటు ఇటు తిరుగుతాం, ప్రార్థన చేసేటప్పుడు నిలబడతాం, ప్రార్థన చేసేటప్పుడు మాట్లాడతాం యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ నథింగ్. దేవుని పిల్లలందరూ కూడా, ప్రత్యేకంగా క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పెరిగినటువంటి వాళ్ళకి ప్రార్థన అంటే దానికంటే చీప్ అయింది, దానికంటే ఉపయోగం లేనిది మరొకటి లేదన్నట్టుగా ప్రవర్తిస్తారు. ప్రార్థన అంటే విలువ లేదు, ప్రార్థన అంటే భయం లేదు, ప్రార్థన అంటే భక్తి లేదు, ప్రార్థన అంటే శ్రద్ధ లేని జీవితాలు జీవించే వాళ్ళు ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రార్థన అంటే పరలోకమందున దేవుని సన్నిధి ముందు నిలబడటం. ఏ జగన్ గారి దగ్గరకో నాయుడు గారి దగ్గరకో వెళ్ళాలంటే నీ బెల్ట్ తీసేసుకుంటారు, ఫోన్లు తీసేసుకుంటారు, నీ ఐరన్ ఏం ఉండకూడదు, అలర్ట్ అయిపోతావు. అక్కడికి వెళ్ళంగానే అలర్ట్ అయిపోతావు. వాళ్ళు ఏదో 1 నిమిషం 2 నిమిషాలు మాట్లాడతారు. ఎలా ఉంటారు రాజకీయ నాయకుల దగ్గరికి ఎలా నిలబడతారు? చాలా అలర్ట్గా నిలబడతారు. ఇంకా వేరే ఏమి దేని గురించి ఆలోచించరు. ఆయన ఏం చెప్తాడో, ఏం మాట్లాడతాడో, నా రిక్వెస్ట్ చెప్తాడో, నా మాట వింటాడో, అది చెప్పాలి, ఫుల్ అలర్ట్తో ఉంటారు. కానీ పరలోకమందున తండ్రి దగ్గరికి వచ్చేసరికి మాత్రం కళ్ళు మూసుకోరు, వేరే ఆలోచిస్తారు. అంటే దేవుడు ఎవరై ఉన్నారో సరైన అవగాహన లేని కారణం చేత వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తుంటారు. ఆల్ నేషన్స్ చర్చ్లో కూడా దురదృష్టవశాత్తు మనం ఆ విధంగానే ప్రవర్తిస్తున్నాం. అది మనం మార్చుకోవాలి, దాన్ని చేంజ్ చేసుకోవాలి. ఎంత రెవరెన్షియల్గా ప్రార్థన అనగానే అవసరమైతే తాగే మంచినీళ్ళు కూడా ఆపేసి అంత గౌరవాన్ని ప్రభువుకు మనం ఇవ్వాలి. అలా నేర్చుకుంటారా? అలా ఉంటారా? అలా మనం వినడం మాత్రమే కాదు, చదవడం మాత్రమే కాదు. అంటే ఇది లీగలిస్టిక్గా చెప్పట్లేదు. ఒక రెవరెన్షియల్, ఒక గౌరవంతో కూడిన, శ్రద్ధతో కూడిన, పవిత్రతతో కూడిన విషయంగా దీన్ని మనం ఆచరించవలసిన. అంటే ఈ విధంగా చేస్తే దేవుని ఫేవర్ ఏదో స్పెషల్గా పొందుతారని కాదు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి, గొప్పవాడై ఉన్నాడు కాబట్టి దాన్ని మనం అక్నాలెడ్జ్ చేస్తున్నాం. ఆ విధమైనటువంటి మార్పు, ఆ విధమైనటువంటి అటెన్షన్, ఆ విధమైనటువంటి ప్రవర్తన మనలో దేవుడు కలిగించునుగాక. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తాం. 2 భాగాలుగా మనం చూస్తాం. పరలోకమందున్న మా తండ్రి అని చెప్పి దేవుని మహిమకు సంబంధించినటువంటి 3 విషయాలు యేసు ప్రభు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. మొదటి విషయం ఏంటంటే, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ నామము పరిశుద్ధపరచబడు గాక. గ్రామాటికల్గా చూస్తే ఇట్ ఈస్ ఎ పిటిషన్, ప్రార్థన, ఒక విన్నపం. పరిశుద్ధపరచబడును గాక అంటే నీ నామము పవిత్రమైనదిగా, ప్రత్యేకమైనదిగా, సుప్రీంలీ వాల్యుబుల్గా, రెవరెన్షియల్గా ట్రీట్ చేయబడును గాక అని అర్థం. నీ నామం పరిశుద్ధపరచబడును గాక అంటే ఆయన నామం పరిశుద్ధం కాదు, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అది పరిశుద్ధం అవుతుంది అని కాదు. హీఈస్ ఆల్రెడీ హోలీ, ఆయన పరిశుద్ధుడే. ఆయన పరిశుద్ధుడే ఆల్రెడీ. కానీ నీవు ప్రార్థన చేసినప్పుడు నీ యొక్క డిజైర్ని, నీ యొక్క హృదయ వాంఛను, నీ హృదయ ఆలోచనను వ్యక్తపరుస్తున్నావు. ఏమని? ప్రభా, నీ నామము పరిశుద్ధంగా ట్రీట్ చేయబడాలి, పరిశుద్ధంగా భావించబడాలి, పరిశుద్ధంగా అది ట్రీట్ చేయబడి, భావించబడి ఆ విధంగా ప్రజలు ప్రవర్తించాలి. నీవు పరిశుద్ధమైన వాడేవిగా నీ సన్నిధిలో నేను, మా సంఘం, మా సమాజము ప్రవర్తించేలాగా ఈ కార్యాన్ని చెయ్యండి అని అర్థం అన్నమాట. ఏం పరిశుద్ధపరచబడాలి? నీ నామము, ఆయన పేరు. ఆయన పేరంటే కేవలం జస్ట్ పేరు మాత్రమే కాదు, ఆయన ఐడెంటిటీ అంతా కూడా ఆయన నామంలో ఉంది. ఆయన క్యారెక్టర్ అంతా కూడా ఆయన నామంలో ఇమిడి ఉంది.
ఆయన చేసే కార్యాలన్నీ కూడా ఆయన నామములో కనెక్ట్ అయి ఉన్నాయి. ఆయన సన్నిధి కూడా ఆయన నామానికి కనెక్ట్ అయింది. సో నీ నామం ఏదైతే ఉందో, అంటే నీ గుణలక్షణాలు ఏమైతే ఉన్నాయో, నీ క్యారెక్టర్ ఏదైతే ఉందో, నీ కార్యాలు ఏమైతే ఉన్నాయో, నీ సన్నిధి ఏమైతే ఉందో, నీ పని ఏమైతే ఉందో, అది పరిశుద్ధముగా ట్రీట్ చేయబడును గాక. ఇది మొదటి భాగం, దేవుని మహిమకు చెందినటువంటి భాగం. అంటే ప్రార్థన ప్రారంభంలో ద ఫస్ట్ థింగ్ ఈజ్ నాట్ అబౌట్ అవర్ సెల్వ్స్, బట్ ఇట్ ఈస్ అబౌట్ ది ఆనర్ ఆఫ్ గాడ్. ప్రార్థన ప్రారంభం అనేది నా గురించి కాదు. ప్రార్థన ప్రారంభం మన అవసరతల గురించి కాదు. మన యొక్క అవసరతలు, మన యొక్క ప్రయోజనాలు, మన యొక్క పథకాల గురించి కాదు. ఎప్పుడైతే నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని ప్రార్థన చేస్తున్నామో, మన హృదయ వాంఛ ఏంటంటే, ప్రభా నీవు ఘనపరచబడాలి, నీవు ఆరాధించబడాలి, నీవు మహిమపరచబడాలి అని అర్థం అన్నమాట. ఇంకొక మాటలో, ప్రభా ఇదిగో నా నామం కాదు, ఇదిగో నీ నామము పరిశుద్ధమైనది, ప్రశస్తమైనది, ఇదిగో నీ నామము ఘనపరచబడాలి, నీ నామము మహిమపరచబడాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఈ విధంగా ప్రార్థన చేసినప్పుడు ఇది మన హృదయ వాంఛను తెలియజేసేదిగా ఉందన్నమాట. దిస్ ఫ్రేజ్ ఏదైతే నీ నామం పరిశుద్ధపరచబడాలి అనే మాట ఏదైతే ఉందో, ఇట్ ఈస్ నాట్ అబౌట్ గెటింగ్ God to serve our agenda, but learning to desire His glory first. ప్రార్థన అనేది కేవలం ఎలా ఉంటుందంటే, మన అవసరతలు, మన అజెండా అని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం దేవుని దగ్గరికి వచ్చి, అవసరమైతే గట్టిగా ఉపవాసం ఉంటే ఏం చేస్తాడు ఎవక అన్నట్టుగా ఆయన్ని ట్విస్ట్ చేయడానికి, లేకపోతే బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగించే ఒక మెకానిజం అయిపోయింది. బట్ దట్ ఈస్ నాట్ ద ట్రూ కేస్. మన రొట్టె మొక్కలు అడగడానికి ముందు, మన క్షమాపణ అడగడానికి ముందు, మన ప్రొటెక్షన్ అడగడానికి ముందు, ఇదిగో నీ నామము మహిమపరచబడాలి అని అడుగుతున్నాం అన్నమాట. బిఫోర్ వి ఆస్క్ ఫర్ బ్రెడ్, ఫర్గివ్నెస్ అండ్ ప్రొటెక్షన్, వి ప్రే గాడ్స్ నేమ్ బి ఎగ్జాల్టెడ్. దట్ ఈస్ అవర్ ఫస్ట్ అండ్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. అది కేవలం ఒక ప్రేయర్ రిక్వెస్టే కాదు నా ప్రియమైన సహోదరులారా, ఇది మన జీవిత అంబిషన్ అయి ఉండాలి. ఇదిగో దేవుని నామము మహిమపరచబడాలి అనేది నా అంబిషన్, నా ఆశయం అయి ఉండాలి. అది అసలు ప్రార్థనలో మనం చేయవలసిన మొట్టమొదటి విషయం. ఇట్ ఈస్ ఎ డెక్లరేషన్ ఆఫ్ వాట్ మ్యాటర్స్ ద మోస్ట్. నీ జీవితంలో నీవు దేన్ని ఎక్కువగా ఆశిస్తున్నావో తెలియజేసే విషయం ఇది. God, you are first. Your name is first, not my name. Your honor is first, not my honor. నా యొక్క గొప్పతనం కాదు, నా ఆశీర్వాదం కాదు, నీ నామము మొట్టమొదటిగా నా జీవితంలో ఘనపరచబడాలి. మరి నీ జీవితంలో, నీ ప్రార్థనా జీవితంలో దేవుని యొక్క రెప్యుటేషన్ ప్రారంభ దశగా ఉందా? అది నీ ఆశయమేనా? అది నీ కోరికేనా? దాని కొరకు నీ హృదయము ఎంతగానో తపిస్తుందా, ఆశపడుతుందా? అదిగో దేవుని నామము పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధంగా ట్రీట్ చేయబడాలి అనే ఆశయం నీ ప్రార్థనలో కనిపిస్తుందా? నీ హృదయంలో కనిపిస్తుందా? నీ జీవితంలో కనిపిస్తుందా? రెండవది, నీ రాజ్యము చదవండి, ఏమన్నది అక్కడ? నీ రాజ్యము వచ్చుగాక. యువర్ కింగ్డమ్ కమ్. ఎవరి కింగ్డము? దేవుని రాజ్యం. రాజ్యము అనగానే రాజు ఉంటాడు, జియోగ్రాఫికల్ లొకేషన్ ఉంటుంది. కానీ బైబిల్లో మనం చూసినట్లయితే దేవుని రాజ్యము ఫిజికల్ కాదు, ఇది స్పిరిచువల్. దేవుని రాజ్యము సైనికుల కవాతులతో, బాంబులతో, కత్తులతో ప్రారంభించబడేది కాదు, స్థాపించబడేది కాదు. దేవుని రాజ్యము ఇదిగో దేవుని యొక్క వాక్యము ప్రకటించిన చోట, ప్రకటించడాన్ని బట్టి దేవుని రాజ్యము స్థాపించబడుతుంది. ఈ లోక సంబంధమైన రాజ్యమేమో కత్తులతో దాన్ని స్థాపిస్తారు. పరలోక సంబంధమైన రాజ్యము దేవుని బిడ్డల సాక్ష్యాలతో అది ఎక్స్పాండ్ చేయబడుతుంది అన్నమాట.
లోక సంబంధమైన రాజ్యానికి లిమిటేషన్ ఉంటుంది, పరిమితి ఉంటుంది, ఎక్స్పైరీ ఉంటుంది. కానీ దేవుని రాజ్యానికి లిమిటేషన్ లేదు, పరిమితి లేదు, ఎక్స్పాన్షన్ లేదు. ఈ లోక సంబంధమైన రాజ్యానికి బోర్డర్స్ ఉంటాయి, వీసాలు కావాలి. కానీ పరలోక సంబంధమైన రాజ్యానికి బోర్డర్స్ లేవు, లిమిట్ లేదు. ప్రపంచంలో ఉన్న ఆయనకు చెందిన ఆయన బిడ్డలందరి జీవితాల్లో, హృదయాల్లో ఆయన రాజ్యము స్థాపించబడుతుంది. ఆమేన్. ఎలా వస్తుంది ఈ రాజ్యము? ప్రజలు మారు మనసు పొంది రక్షణ పొందినప్పుడు వారి హృదయాల్లో ఈ రాజ్యం ప్రారంభమవుతుంది. యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఈ రాజ్యం ప్రారంభమవుతుంది, సంపూర్ణమైనటువంటి రాజ్యం ప్రారంభమవుతుంది. అయితే దేవుని రాజ్యం గురించి విచిత్రమైన విషయం ఏంటంటే 3 టెన్సెస్లో మాట్లాడతాడు. ప్రజెంట్, పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ టెన్స్లో మాట్లాడతాడు. అబ్రహాము, యాకోబు ఉన్నప్పుడు దేవుని రాజ్యం అక్కడ వాళ్ళ మధ్యలో స్థాపించబడింది. ఇప్పుడు మన హృదయాల్లో దేవుని రాజ్యము స్థాపించబడింది. ఓకే. అండ్ దెన్ ఫ్యూచర్లో యేసు ప్రభు వచ్చినప్పుడు సంపూర్ణంగా ఆయన రాజ్యము స్థాపించబడుతుంది. ఎప్పుడైతే నీ రాజ్యము వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తున్నామో అప్పుడు మనకు జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే, ఈ లోకము నా యొక్క స్వదేశం కాదు, ఇంకొక లోకము ఉంది, ఇంకొక రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి నేను వారసుడను, దాని కొరకు నేను సిద్ధపడుతున్నాను. ఇక్కడ సఫరింగ్ ఏదైతే ఉందో, శ్రమలు ఏదైతే ఉన్నాయో, అనారోగ్యం ఏదైతే ఉందో, పాపం ఏదైతే ఉందో, ఆ రాజ్యంలో ఈ పాపం ఉండదు. ఆ రాజ్యం కోసం నేను ఎదురు చూసేటువంటి వాడిగా ఉన్నాను. అది దేవుని రాజ్యం అయి ఉన్నది. ఎవరికి వాళ్ళు వాళ్ళ రాజ్యాలు కట్టుకోవడానికి తమ జీవితాన్ని, తమ సమయాన్ని, తమ ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ నిజమైన శిష్యుని యొక్క ప్రార్థన ఏంటంటే, ఇదిగో నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. అయితే ప్రార్థన చేయడానికి బాగానే చేస్తాం మనం. నీ రాజ్యం వచ్చునుగాక, నా పని నేను చూసుకుంటాను గాక. అయితే నీ రాజ్యం వచ్చునుగాక అని ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ రాజ్యం వచ్చేలాగా పని చేయాలి, ఆ రాజ్యం వచ్చేలాగా కష్టపడాలి, ఆ రాజ్యం వచ్చేలాగా తమ సమయాన్ని, తమ రిసోర్సెస్ని, తమ ధనాన్ని, తన పనిని ఇవ్వాలి. నువ్వు రా, ఎట్టగొట్టరా, నా పని నేను చేసుకుంటా అన్నట్టుగా నీ రాజ్యం వచ్చునుగా కానీ పని చేయకపోతే ప్రయోజనం లేదు. నిజంగా దేవుని రాజ్యం రావాలి అనే వాంఛ, ఆశయం, కోరిక నీ హృదయంలో ఉన్నట్లయితే, జెన్యూన్గా ఉన్నట్లయితే ఆ రాజ్యం రావడం కోసం పనిచేస్తావు. ఎలా పనిచేయచ్చు? సంఘంలో పనిచేయచ్చు, ఎవాంజలిజం చేయొచ్చు, మిషన్ వర్క్ చేయొచ్చు, ఇతరులకు సువార్తను పంచిపెట్టవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా దేవుని రాజ్యం ఎక్స్పాండ్ అవుద్ది, అందరికీ ప్రకటించబడుద్ది. అప్పుడు ఆయన తిరిగి వచ్చి తన సంపూర్ణ రాజ్యాన్ని ఆయన కడతాడు. ఎంత శ్రేష్టమైన రాజ్యమో తెలుసా ఇది? ఆయన రాజ్యంలో రోగం లేదు, మోసం లేదు, పాపం లేదు, కష్టం లేదు, కన్నీరు లేదు, గొప్ప సంతోషమే. ఆయన సన్నిధిలో నిరంతరము సంతోషించే వారంగా ఉన్నాం. అన్యాయమైన న్యాయాధిపతులు ఉండరు, కఠినమైన మోసం చేసే పోలీసు వాళ్ళు ఉండరు, మోసం చేసే భార్యలు ఉండరు, మోసం చేసే భర్తలు ఉండరు, పాపంలో పడిపోయే పిల్లలు ఉండరు. ఇదిగో మరి మోసం చేసే రాజకీయ నాయకుల వ్యవస్థలు ఉండవు. అలాంటి దుష్ట సంబంధమైన ఏది ఉండదు. అది ప్రశస్తమైన రాజ్యం. ఆ రాజ్యం కోసం ఆ రాజ్యం వస్తే మాకెట్టగండి, మా రాజ్యం కట్టుకోవాలి. ఫస్ట్ పిల్లలు ఉన్నారు, పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాలి, వాళ్ళు కార్లు కొనుక్కోవాలి, బ్యాంక్ బ్యాలెన్స్లు పెరగాలి, వాళ్ళ ఉద్యోగాలు రావాలి, స్థలాలు కొనాలి, పొలాలు కొనాలి అన్నట్లుగానే మనం ప్రవర్తిస్తున్నాం. కానీ దేవుని రాజ్యం కోసం మనం ప్రవర్తించడం లేదు. అలాంటి ఆశ ఉందా ఎప్పుడైనా మనలో? అసలు అలాంటి స్పిరిచువల్ టెంపరేచర్ ఉందా? లేకపోతే సంథింగ్ ఈజ్ రాంగ్. డస్ట్ దులపండి, రస్ట్ వదిలించండి, కడగండి, హృదయాన్ని కడగండి. ఎందుకంటే నిజమైన విశ్వాసులు ఆశిస్తారు దేవుని నామం ఘనపరచబడాలని. మీరు ఏ పని అయినా చేయండి, ఏ ఉద్యోగం అయినా చేయండి, ఎక్కడైనా మీరు ఉండండి. కానీ నీ ఆశ ఏంటంటే, ఇప్పుడు ఎక్కడెక్కడ తిరిగినా ఇంటికేగా వచ్చేది. ఎక్కడెక్కడ తిరిగినా నువ్వు అమెరికా వెళ్ళు, ఆఫ్రికా వెళ్ళు, సూడాన్ వెళ్ళు, లేకపోతే హైదరాబాద్ గూగుల్ ఆఫీస్లో పనిచేయి, కానీ చివరికి వచ్చేది ఇంటికే. అలాగే క్రైస్తవుని జీవితం ఎలా ఉండాలంటే, నువ్వు ఏదైనా చేయగాని నీ ఆశయం మాత్రం ఇది, ఏది? దేవుని నామం మహింపరచబడాలి.
నువ్వు ఏ ఉద్యోగం అయినా చేయి, ఏ వ్యాపారం అయినా చేయి, ఎక్కడైనా నువ్వు పని చేయి, కానీ నీ గోల్ ఏంటి? మా పిల్లోడు ఫస్ట్ క్లాస్ రావాలి. ఎందుకు? దేవుడి నామం మహింపరచబడడం కోసం, ఆయన రాజ్యం కట్టడం కోసం, లేదు ఆయనకు ఉద్యోగం రావడం కోసం కాదు. లేకపోతే 10 మందిలో పలానా బ్యూరో సిస్టర్ గారి అబ్బాయికి 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్ వచ్చాడని చెప్పుకోవడం కోసం కాదు. అవునా? ఇట్స్ ఎ గుడ్ థింగ్, గాడ్ విల్ బ్లెస్ యూ ఇన్ దట్ వే, బట్ దట్ ఈస్ నాట్ ద గోల్. డేవిడ్ సాంబశివరావు గారు MSW చేశారు, వరల్డ్ విజన్లో పనిచేశారు, వాళ్ళ అబ్బాయి బాగా చదివాడు, ఫస్ట్ క్లాస్ వచ్చాడని నా పేరు నిలబెట్టాలరా అన్నాడా మీ నాన్న ఎప్పుడన్నా? నీ పేరు నిలబెట్టడం కోసం కాదు, దేవుని నామ ఘనత పరిశుద్ధత కోసం. నా అబ్బాయి 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే పైలట్ అవుతాడు, అక్కడ ఆకాశంలో కూడా వాక్యం చెప్తాడు అన్న ఉద్దేశంతో ఆయన్ని పైలట్ చేయాలి, ఇంజనీరింగ్ చేయాలి. ఇక్కడే ఉన్నావా? అదనమాట. సో అది అంటే ఎక్కడైనా చెయ్యి, ఏ పనైనా చెయ్యి, ఎక్కడైనా ఉండు, యూ హ్యావ్ టు ఇన్వెస్ట్. ఆల్సో వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు సే, you do whatever you want, but you invest your time in a local church. Local church is the kingdom of God on earth. Local church, స్థానిక సంఘం అనేది భూమి మీద దేవుని రాజ్య కేంద్రము. ఎక్కడ? ఈ ఆఫీస్ నుంచే వెళ్తాయి అన్ని రికమెండేషన్ లెటర్లు. స్థానిక సంఘంలో సభ్యత్వం లేకపోతే పరలోకంలో కూడా సభ్యత్వం ఉండదట. సో నీ రికమెండేషన్ లెటర్, నీ పరలోకానికి సంబంధించిన విషయాలను ఈ ఆఫీస్లో నుంచి వెళ్తాయి. స్థానికంగా ఏ సంఘానికి కట్టుబడి ఉన్నావో అక్కడ నువ్వు టైం ఇవ్వాలి. నీ డబ్బుల కంటే నీ టైం ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు కమ్, యూ హ్యావ్ టు లెర్న్. రావాలి, నేర్చుకోవాలి, ఇన్వెస్ట్ చేయాలి, ఇక్కడ నీ సమయాన్ని ఇవ్వాలి, ఈ సంఘంలో జరిగే కార్యక్రమాల్లో పాలు పంపులు పొందాలి. గెస్ట్ లెక్చర్ లాగా వచ్చి వెళ్ళిపోతే కుదరదంతే. మాకు ఉద్యోగం ఉందంటే మాకు ఉద్యోగం ఉంది, పిల్లలు ఉన్నారు మాకు పిల్లలు ఉన్నారు, వ్యాపారం ఉంది మాకు వ్యాపారం ఉంది, చాలా పెద్ద వ్యాపారాలు ఉన్నాయి, సీక్రెట్గా ఏం లేవులేండి. నో, యూ హ్యావ్ టు. దేవుని రాజ్యం కోసం నీవు ఆశించేవాడుగా ఉంటే అది ఎక్కడ కట్టబడుతుందంటే ఈ లోకల్ చర్చ్ ద్వారా కట్టబడుతుంది. నో 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 ఫస్ట్ ఇన్వెస్ట్ యువర్ టైం. నీ సమయాన్ని, నీ ధనాన్ని, నీ బలాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అది ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అక్కడ? వేరే గొప్ప గొప్ప ఆశీర్వాదాలు వచ్చేస్తాయి అని కాదు, మేబీ దేవుడు ఇస్తాడేమో, కానీ ఇది దేవుని రాజ్యాన్ని కట్టే కేంద్రం. ఇది ఇక్కడ దేవుని రాజ్యం కట్టబడుతుంది. స్వార్థ ద్వారా, మీటింగ్స్ ద్వారా, వాక్యం ద్వారా, అన్ని రకాల కార్యక్రమాల ద్వారా దేవుని రాజ్యాన్ని కట్టే కేంద్రం. కాబట్టి యూ హ్యావ్ టు గివ్ యువర్ టైమ్ అండ్ యువర్ ఎనర్జీ. ఐ ప్రే మీలో 90% ఆఫ్ యూ డోంట్ గివ్ యువర్ టైమ్ టు ది చర్చ్. దేవుని రాజ్యం కట్టాలనే ఆశ ఉందేమో కానీ పాస్టర్ గారు కట్టుకుంటాడులే అన్నట్టుగా వదిలేస్తున్నారు. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రార్థన చేయండి, ప్రభా నా సంఘానికి నేను మీ డబ్బుల తర్వాత ఫస్ట్ మీరు రండి, మీరు ఇన్వాల్వ్ అవ్వండి, నేర్చుకోండి, బలపడండి. ఇదిగో కనీసం థర్స్డే బైబిల్ స్టడీకి రాలేకపోతున్నారు, ఇంకా దేవుని రాజ్యం కట్టాలని ఏం ప్రార్థిస్తారు? కంపల్సరీ చేసుకోండి దాన్ని. అది మీరు దాన్ని అది ఒక సీరియస్ ఇన్సిడెంట్గా సీరియస్ విషయంగా తీసుకొని అటెండ్ అవ్వండి, నేర్చుకోండి. ఆమేన్. ఆల్రైట్. ఓకే. నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యము వచ్చును గాక. తర్వాత నీ చిత్తము పరలోకమందు ఏ విధంగా ఉందో భూలోకంలో కూడా అలాగే నెరవేరును గాక. ఆమేన్. పరలోకంలో అంటే ప్రస్తుతం భూలోకంలో సంపూర్ణంగా దేవుని చిత్తం నెరవేరుతుందా? ఆయన సార్వభౌముడే, కానీ సంపూర్ణ చిత్తం అనేది నెరవేరడం లేదు. గాడ్స్ విల్ ఆఫ్ పర్పస్, గాడ్స్ విల్ ఆఫ్ డిజైర్ అండ్ గాడ్స్ విల్ ఆఫ్ కమాండ్. 3 రకాల విల్స్, ఆయన చిత్తాలు మనకు కనిపిస్తాయి. అయితే దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉందో అది పరలోకంలో నెరవేరినట్లుగా ఇంకా భూలోకంలో నెరవేరడం లేదు. ఆయన సార్వభౌమ చిత్తం అనేది ఒకటి ఉంది, ఆయన ప్రత్యక్షపరిచిన చిత్తం అనేది ఒకటి ఉంది. ఆయన సార్వభౌమ చిత్తము ఎప్పుడు కూడా నెరవేరుతుంది, కానీ ఆయన ప్రత్యక్షపరచబడిన చిత్తం అంటే ఆయన కమాండ్మెంట్స్ ఏమైతే ఉన్నాయో, ఆయన ఆజ్ఞలు ఉన్నాయి, ఆయన కట్టడలు ఉన్నాయి, అవి పూర్తిగా ఇంకా నెరవేరడు. దొంగతనం చేయొద్దురా అంటే దొంగతనమే చేస్తాడు, అబద్ధం ఆడొద్దురా అంటే అబద్ధమే ఆడతాడు, వ్యభిచారం చేయొద్దంటే
వ్యభిచారం అంటే ఇంకా సంపూర్ణంగా ఆయన చిత్తం నెరవేర్చబడడం లేదు. అయితే మన ప్రార్థన ఏంటంటే, ప్రభువా పరలోకంలో ఏ విధంగా అయితే నీ యొక్క చిత్తం నెరవేరుతుందో, ఎలా నెరవేరుతుంది? పరలోకంలో ఎవరున్నారు? దేవదూతల సమూహం ఉంది పరలోకంలో అన్నట్ట. అన్వేవరింగ్లీ, కంప్లీట్లీ, సిన్సియర్లీ, విల్లింగ్లీ, ఫ్రీక్వెంట్లీ, రెడీలీ, స్విఫ్ట్లీ, కాన్స్టెంట్లీ ఆయన చిత్తం నెరవేరుతూ ఉంటుందట. అలాగే భూమి మీద నీ చిత్తం నెరవేరాలని ఆయన ప్రార్థన చేస్తున్నామంటే అర్థం ఏంటంటే, ప్రభా మీరు త్వరగా వచ్చేయండి, మీ రాజ్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేయండి, అనేక మందిని రక్షణలోకి నడిపించండి అనేటువంటి ఒక ప్రార్థనగా మనం భావిస్తాం. ఆయన చిత్తం భూమి మీద నెరవేరాలి. ఆయన చిత్తం నీ జీవితంలో నెరవేరుతుందా? ఆయన చిత్తం ఏంటో తెలుసా? చాలామంది అయ్యగారు పెళ్లి చేసుకోవాలి, ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఆయన చిత్తాన్ని తెలియజేయండి. నాకు పెళ్ళి అయ్యే ముందు ఆయన చిత్తం ఎలా తెలుసుకోవాలి అని 10 పుస్తకాలు కొని ఎక్కడికో హోటల్కి వెళ్ళిపోయి కూర్చొని పుస్తకాలన్నీ చదివేసి దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలో నేర్చుకోవాలని అనుకున్నా. ఆ పుస్తకాలు చదివినాక కన్ఫ్యూజన్ ఇంకా ఎక్కువైపోయింది. కానీ ఒక విషయం మాత్రం వాస్తవం, అదేంటంటే మీరు పరిశుద్ధంగా జీవించాలన్నది దేవుని చిత్తం. యథార్థంగా మీరు జీవించాలన్నది దేవుని చిత్తం. ఆయన పిల్లల వలె జీవించాలన్నది దేవుని చిత్తం. క్షమాపణతో కూడిన జీవితాన్ని జీవించాలన్నది ఆయన చిత్తం. సమాధానంగా మీరు జీవించాలన్నది ఆయన చిత్తం. ఐక్యతగా జీవించాలన్నది ఆయన చిత్తం. తారతమ్యాలు లేకుండా జీవించాలన్నది ఆయన చిత్తం. ఆయన ప్రత్యక్షపరచబడిన చిత్తాన్ని పక్కన పెట్టి ఏ ఉద్యోగం చేయాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనే దాని మీద మనం ఆలోచిస్తూ ఉంటాం. ఐ ఈ చిత్తాలు నెరవేరిస్తే అవి ఆటోమేటిక్గా అర్థమైపోతాయి, తెలిసిపోతాయి. తర్వాత నా దగ్గర 2 యవనస్తులు నేను చెప్తా ఏం చేయాలో. మొదటి భాగం ఏం చెప్పండి? ఆయన మహిమకు సంబంధించిన ప్రార్థన. సో ఇప్పుడు ప్రార్థన మొదలు పెట్టంగానే ఆయన మొహం మీద ఒక స్తోత్రం పడేస్తారు. ఫస్ట్ ప్రభా నీకు స్తోత్రాన్ని బట్టేసి ఇంక మొదలేక చిట్టా మొదలేక నేను పాస్ అవ్వాలి, నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలి, నా సమస్యలన్నీ పోవాలి, నా ఇంటి పక్కనోడు పాడైపోవాలి, వాడు బాగా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నా సరిహద్దులు విశాలం అవ్వాలి, మా ఆయన బాగా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, కొంచెం ఆయన గట్టిగా నొక్కిపెట్టిన ఆయన, మా ఆవిడ సరిగ్గా మాట వింటలేదు, సరిగ్గా భయం వేస్తుంది నాయన ఇంటికి వెళ్ళాలంటే, ఇంటికి వెళ్ళి ఏం చెప్పుద్దో అర్థం కావట్లేదు నాయన, ప్లేట్లు తప్పేళ్ళన్నీ విసిరేస్తుంది నాయన. అదే ఓపెనింగ్ స్టేట్మెంట్, ప్రభా నీకు స్తోత్రం, ఇక నాకు ఆత్రం అన్నట్టుగా మిగతా అన్ని లిస్ట్ చదివేస్తూ ఉంటారు అనమాట. ఏదో మొహానికి ఆయనకి ఏదో మొహమాట పడతాడని ఒక స్తోత్రం పడేస్తారు. అది కాదు. యేసుప్రభు నేర్పించిన ప్రార్థనలో 3 విషయాలు, కీలకమైన విషయాలు. పూర్వకాలంలో రాజుల గారి దగ్గరికి వెళ్ళేటప్పుడట వెళ్ళగానే రాజుగారు మా ఊర్లో నీళ్ళు రాలేదంటే ఎవరక్కడ ఈయన ఉరిదీయండి అంటాడు అనమాట. వెళ్ళగానే ఏం చేస్తారు? రాజ మహారాజ మార్తాండ చెప్పండి భాస్కర్ గారు ఎలా పొగిడేవాళ్ళు అంటే ఏదో పొగిడేవాళ్ళు అంట. ఫస్ట్ బాగా ఆయన పొగిడి ప్రసన్నం చేసుకొని అవసరమైతే ఒక కవిత్వం రాసి ఆ తర్వాత వంగి నమస్కారం చేసి అప్పుడు అయ్యా మా ఊరిలో ఈ ఇబ్బంది ఉందని చెప్తే అప్పుడు వాళ్ళు మనసు కరిగితే సహాయం చేశాడు. అలాగే అది ఒక ప్యాటర్న్ అనమాట. కనపడగానే నమస్కారం చెప్తారు, అది సంస్కారం అంటారు. వందనాలు చెప్తారు, మీరు బాగున్నారా, ఏం చేస్తున్నారు, ఆ తర్వాత అప్పుడు మన అవసరాలు చెప్తాం. అలాగే యేసు ప్రభు నేర్పించిన ప్రార్థనలో కూడా ఇదిగో తండ్రి నీ నామము మహిమపరచబడాలి, నీ రాజ్యం రావాలి, అది నా ఆశయం, నీ చిత్తం నెరవేర్చబడాలి ప్రభా, ఆ తర్వాత నాకు ఆహారం, ఆ తర్వాత నా అవసరతలు, ఆ తర్వాత నా జీవితానికి సంబంధించిన విషయాలు. అంటే ఆహారం కోసం అడగొద్దని కాదు, ఉద్యోగం కోసం అడగొద్దని కాదు, మేలుల కోసం అడగొద్దని కాదు, ప్రయోజనాల కోసం అడగొద్దని అడగాలి. కానీ నీ ప్రయారిటీ ఏది? దేవుడా నీ జీవితమా? దేవుని మహిమ నీ అవసరతలా? చాలామంది ఏంటంటే ఉల్టా చేసేసారనమాట. ఇన్ఫ్యాక్ట్ దేవుని మహిమ అసలు లేనే లేదు ప్రార్థనలో. అవునా కదా? ఒప్పుకుంటారా లేదా? సో నా ప్రార్థన ఏంటంటే ఇదిగో మన ప్రార్థనలు మారాలి. ఇది రిఫార్మ్డ్ అంటే నేను మొట్టమొదటిసారిగా చెప్తున్నా. బిబ్లికల్ అంటే వాక్యానుసారమైన, ఏదేదో కల్ట్ కాదు, ఇదేదో కొత్త బోధ కాదు, ఇదేదో కొత్త విషయాలు చెప్పట్లేదు. ఇది మా బాధ, ఇది మా ఆశ. అదేంటంటే దేవుని మహిమ ఫస్ట్. తప్ప చెప్పండి, మేము ప్రపంచానికి నీవే కేంద్రం, మిస్ యూనివర్స్ లాగా మనల్ని ట్రీట్ చేసుకుంటాం ప్రార్థనలో. ఒకటి గుర్తుపెట్టుకోండి, లెట్ మీ బ్రేక్ ఇట్ యూ.
యు ఆర్ నాట్ ద సెంటర్ ఆఫ్ ద యూనివర్స్. యేసు ప్రభు కూడా నువ్వు కేంద్రం కాదు నాయన. యేసు ప్రభు మనకి కేంద్రం. అది రిఫార్మ్డ్ అంటే, అది మేము బోధించేది. కొత్త బోధ కాదు, వింతైన బోధ కాదు, కల్ట్ కాదు. ఏదైతే ల్యాకింగ్గా ఉందో, ఏదైతే కొదువుగా ఉందో దాన్ని హైలైట్ చేస్తున్నాం అంతే. దేవుని ముందు పెడుతున్నాం అంతే. దేవుని యొక్క వాక్యాన్ని ముందు పెడుతున్నాం, దేవుని ప్రార్థనను ముందు పెడుతున్నాం. ఓకే, ఆల్రైట్. ఆ తర్వాత యేసు ప్రభు నేర్పించాడు ఏమనంటే, ఇక్కడ కూడా జాగ్రత్తగా చూడాలి. మా నా కాదు, మా డైలీ, అనుదిన అంటే డైలీ ఆహారము మాకు దయచేయము. నీకు 5 తరాలకు సరిపడా తరగని ఆస్తి ఉన్నా సరే నువ్వు ఈ ప్రార్థన చేయాలి. ఏమని? ఈరోజు నాకు ఆహారం నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేయాలి. అన్నీ ఉన్నా ఆయన అనుగ్రహం రాకపోతే డైలీ బ్రెడ్ కూడా వెళ్దన్నమాట లోపలికి. ఆస్తి ఉన్నా, ధనం ఉన్నా, అంతస్తులు ఉన్నా సరే, ప్రభా ఈ రోజుకు సంబంధించిన ఆహారం నాకు తినడానికి అనుమతి ప్రభా, లేకపోతే సెలైన్లు ఎక్కిస్తారనమాట. అది అక్కడ. అయితే ఇంకొక ఆయన ఏమంటాడంటే, అసలు ఈ అనుదిన ఆహారం కూడా మనం సంతృప్తి చెంది సుఖించడానికి కాదంట. ఎందుకంటే ఈ అనుదిన ఆహారం నాకు ఇస్తే నాకు బలం వస్తుంది కదా, నాకు శక్తి వస్తుంది కదా, అప్పుడు నీ రాజ్యం కడతాను, నీ చిత్తం నెరవేరుస్తాను, నీ యొక్క నామము పరిశుద్ధపరుస్తాను, అందుకు నాకు ఆహారం ఇవ్వు ప్రభువా. నేను సుఖించి సంతోషించి నా రాజ్యాన్ని కట్టడానికి, నా పేరును పెంపొందించుకోవడానికి కాదు, ఇదిగో నీ మహిమ కోసం జీవించడానికి ఆ అనుదిన ఆహారం నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థించాలంట. ఆమేన్. అనుదిన ఆహారం. తర్వాత మా రుణస్థులను మేము క్షమించినట్లు మమ్ములను క్షమించు. అంటే ఇది అంటే మన రక్షణకు సంబంధించిన క్షమాపణ కాదు, కానీ క్రైస్తవులంగా అనేక సందర్భాల్లో మనం క్షమించాల్సి వస్తుంది. సో దే ఆర్ లింక్డ్ అనమాట. నేను ఎంతగా నేను క్షమిస్తున్నానో నా రుణస్థులను, ఆ విధంగా నీవు నన్ను క్షమించు ప్రభా అనే రీతిలో ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం, యాజ్ వీ ఫర్గివ్ అవర్ డెటర్స్. సో దేవుని యొక్క క్షమాపణ, మన క్షమాపణ రెండు లింక్ చేస్తాడు. ఆ డైలీ బేసిస్లో అది లింక్ అయి ఉందన్నమాట. ఇంకొక మాటలో చెప్పాలి, ఇంకొక కామెంట్ రేట్ ఏమంటారంటే, మనం దేవుని దగ్గర నుంచి ఎంతో క్షమాపణ పొందుకుంటున్నాం కాబట్టి ఆయన దగ్గర నుంచి పొందిన రీతిలో మనం కూడా ఇతరులకు క్షమాపణ అనుగ్రహిస్తున్నాము. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ ఇఫ్ యూ డోంట్ ఫర్గివ్. దెర్ ఇస్ ఎ డేంజర్. ఎందుకు మనం క్షమించాలి? ఎందుకు క్షమించాలి? బైబిల్లో వాక్యానుసారమైన భక్తులందరూ కూడా క్షమించారు. యేసు ప్రభు క్షమించాడు. మన యొక్క కాన్షియస్నెస్లో గిల్ట్, దోషభావం, అపరాధ భావం లేకుండా ఉండునట్లుగా మనం క్షమించాలి. దేవుడు మనల్ని శిక్షించకుండునట్లు మనము క్షమించాలి. ఆమేన్. దేవుని యొక్క క్షమాపణ పొందటం ఎంత ఎసెన్షియలో ఇవ్వడం కూడా అంతే ఎసెన్షియల్. నాకు తెలిసిన ఒక ఆవిడ, నేను నరకానికైనా వెళ్తాను కానీ వాడిని మాత్రం నేను క్షమించను అన్నవాళ్ళు ఉన్నారు కొంతమంది. విషయం ఏంటంటే, నరకం అంటే ఏ నోవటెల్లో లంచ్ చేసినట్టు కాదు, చల్లటి ఏసీలో. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, ఇట్స్ వెరీ డేంజరస్. ఫర్గివ్ ఫ్రీలీ. యూ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రీలీ ఫర్గివ్నెస్, యూ ఫర్గివ్. ఎస్, వాళ్ళు హర్ట్ చేశారు, ఇబ్బంది పెట్టారు, నానా మాటలు అన్నారు, తోలునాడారు, నీ యొక్క ఇల్లు పడగొట్టారు, నీ దగ్గర ఉన్నదంతా లాగేసుకున్నారు. బట్ దెన్ జీసస్, యేసు ప్రభు క్షమించిన రీతిలో మనం కూడా క్షమించాలి. చివరిగా మనం చూసినట్లయితే, మమ్ములను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్ములను తప్పించు. బ్రదర్స్, మీరు ఉదయాన్నే లేవగానే లేచిన దగ్గర నుంచే సాతాను అనేక రీతులుగా మిమ్మలను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అనేక చిక్కుల్లో మిమ్మల్ని పడవేయడానికి ప్రయత్నం చేస్తాడు. మోసంలో పడేయడానికి, పాపంలో పడేయడానికి, దేవుణ్ణి మిమ్మల్ని దూరం చేయడానికి, భక్తి నుంచి దూరం చేయడానికి, వాక్యానుసారమైన సంబంధమైన విషయాల్లో నుంచి మిమ్మల్ని వేరు చేయడానికి వాడి దగ్గర 190,000 పన్నాగాలు ఉంటాయి. మీరు లేవగానే వాడు 1,00,000 రీతుల్లో మిమ్మల్ని దేవుడు దూరంగా చేయగలడు. అందుకే ప్రార్థన, లేవగానే ప్రభా
మీ ఈవెన్ కళ్ళు తెరవక ముందే ప్రభా ఇదిగో ఒక ఎనిమి నాకున్నాడు, సాతాను ఉన్నాడు, వాడు నన్ను పడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు వాడి దగ్గర ఉన్నాయి, వాడి మీద నేను గెలవలేను, నీవు నాకు సహాయం చేయి, నీవు నాకు కాపాడు. అనుదిన ఆహారము, క్షమాపణ, కాపుదల, ఈ మూడు ఉంటే చాలు. అనుదిన ఆహారం అంటే కేవలం బ్రెడ్ మాత్రమే కాదు, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, నీకు ఈ లోకంలో జీవించడానికి అవసరమై ఉన్న ఏదైనా సరే. ఆమేన్. అది ప్రార్థన. నా మాటలు నేను ముగిస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకున్నాం, I cannot say you are in heaven if I am laying up my treasures here. అవునా? పరలోకమందు ఇక్కడ నీ సంపదను, ఆస్తిని కూర్చుకుంటూ నీ సమయాన్ని అంతటినీ దానికే పెట్టేసి పరలోకంలో నా తండ్రి ఉన్నాడు, అక్కడికి నేను వెళ్తానని చెప్పలేం. ఇక్కడ ఆస్తులు సమకూర్చుకోవడానికి వ్యతిరేకం కాదు. యూ కెన్ వర్క్ హార్డ్, కానీ దేవునికి సమయం ఇవ్వకుండా, పరలోకానికి సమయం ఇవ్వకుండా, నా తండ్రి ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఆస్తులు సమకూర్చుకుంటా, సమయాన్ని అంతా ఇక్కడిస్తా, నా తండ్రి ఎక్కడ ఉన్నాడని చెప్పలేం మనం. నీ సొంత పేరు కొరకు ప్రాకులాడుతూ నా తండ్రి నామము పరిశుద్ధపరచబడాలని చెప్పలేం. నీ సొంత రాజ్యం నిర్మించుకోవడం కోసం సమస్తము చేస్తూ నా తండ్రి రాజ్యం స్థాపించబడాలని ప్రార్థన చేయలేం. దేవుని యొక్క చిత్తానికి అవిధేయుడవుతూ, అవిధేయతలో జీవిస్తూ నా తండ్రి చిత్తం నెరవేర్చబడాలని నీవు ప్రార్థన చేయలేవు. కాబట్టి మన ప్రార్థన ప్యాటర్న్ మార్చుకుందాం. ఎప్పుడు నీవు ప్రార్థన చేసినా సరే దేవుని నామ మహిమ కోసం ప్రార్థించు, ఆయన రాజ్యం కోసం ప్రార్థించు, ఆయన చిత్తం కోసం ప్రార్థించు, ఆ తర్వాత మన అవసరతల కోసం ప్రార్థిద్దాం. దేవుడు అటువంటి ప్రార్థనలు సిద్ధింప చేస్తాడు. అందరు తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీకు వందనాలు. గొప్ప దేవుడవు, పరిశుద్ధుడవు నాయన. నీ నామము ఎంతో శ్రేష్టమైనది ప్రభా, నీ రాజ్యము ఉన్నతమైనది. నీ చిత్తము నాయన మా జీవితాల్లో నెరవేర్చబడ్డానికి మీరు సహాయం చేయండి. సంఘానికి కావలసిన ప్రతి అవసరతను తీర్చండి ప్రభా. మేము ఒకరిని ఒకరు క్షమించి ఐక్యత కలిగి సమాధానంలో జీవించడానికి సహాయం చేయండి నాయన. మా చుట్టూ ఎన్నో శోధనలు, ఎన్నో టెంప్టేషన్స్ ప్రభా, ఎన్నో ట్రయల్స్ మా జీవితాల్లో మా చుట్టూ సాతాను పెడుతున్నాడు నాయన. ఎన్నో పన్నాగాలు, ఎన్నో నానా ప్రయత్నాలు వాడు చేస్తున్నాడు. వాడి దుష్ట తలంపుల నుంచి, ప్రయత్నాల నుంచి మా సంఘాన్ని మీరు కాపుదల దయచేయండి ప్రభా. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.